ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము యేసుక్రీస్తు కార్యం చేయాలి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆమేన్. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాల్సిన క్రైస్తవులు నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకునే వరకు ప్రతి ఒక్కరు వారి గురించి, వారి కుటుంబం గురించి, వారి స్నేహితులు, బంధువుల గురించే ఆలోచిస్తారు తప్ప వారిని సృష్టించిన యేసుక్రీస్తు గురించి ఒక్క క్షణమైనా ఆలోచించినంతగా బిజీగా ఉంటున్నారు. ఈ లోకంలో ఎంతోమంది అంగవైకల్యం గల వారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. వారిని చూసినప్పుడైనా దేవుడు గుర్తురానంతగా తమ ధ్యాసలోనే ఉంటున్నారు. దేవుడు తమకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, తమ తెలివితేటలను ధన సంపాదనకే వినియోగిస్తూ తమ కాలం వెళ్ళబుచ్చుతుంటారు. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తేనో, అనారోగ్యం కలిగితేనో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అంతే తప్ప మిగతా సమయంలో తమను సృష్టించిన దేవుని గుర్తుకు తెచ్చుకోరు. మన పాపముల కోసం యేసుక్రీస్తు మరణించాడన్న విషయం గురించి ఎవరూ ఆలోచించరు. మనుషులు ఎవరైనా తమకు సహాయపడితే కృతజ్ఞతగా వారికి ఏదైనా చేయాలనుకుంటారు. అలాంటిది తమ పాపాల కొరకు మరణించిన యేసు గురించి పట్టించుకోవడం లేదంటే వారు సాతాను పన్నిన ఉచ్చులో పడి సత్యాన్ని గ్రహించక ఎంతగా సాతాను బంధకాల్లో ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన యేసు ప్రభు మాటలు గాల్లో కలిసిపోయాయి. ఏ క్రైస్తవుడు కూడా యేసు మాటలను సీరియస్గా తీసుకోవడం లేదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మాది కాదు, అది కేవలం సంఘ కాపరులది, సువార్థికులది అనుకుంటుంటారు. క్రైస్తవులందరూ అన్యజనుల్లా జీవిస్తూ వాక్యం వినే స్థాయిలోనే ఉంటున్నారు తప్ప సువార్త ప్రకటించే స్థాయికి ఎదగడం లేదు. యేసును గురించిన సువార్త లోకమంతటా ప్రకటించాల్సిన బాధ్యత క్రైస్తవులని చెప్పుకునే ప్రతి ఒక్కరి మీద ఉంది. అయినప్పటికీ వాక్యం వినడమే తప్ప ప్రకటించలేని స్థితిలో నేటి క్రైస్తవులు ఉంటున్నారు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ప్రకారం వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును అని రాయబడిన ప్రకారం ప్రకటించుము అన్న వాక్యం ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది. సమయము అసమయము అనేది లేకుండా సువార్త ప్రకటించాల్సిన క్రైస్తవులు అన్యజనుల లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే సువార్త ఎవరు ప్రకటిస్తారు? అపొస్తలుడైన పౌలు ఎంతో బాధపడుతూ ఫిలిప్పీయులకు రాసిన ఉత్తరంలో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు అని చెప్పిన మాటలు ఇప్పటి క్రైస్తవునికి వర్తిస్తాయి. అయితే ఈ లోకభోగాలకు, లోకాశలకు బానిసలైన క్రైస్తవు యేసుక్రీస్తు కార్యమును తమ భుజాలపై వేసుకునే పరిస్థితి లేదు. ప్రపంచం నాశనం వైపు పరిగెడుతుంటే క్రైస్తవులందరూ టీవీతో, సెల్ ఫోన్స్తో, ఇంటర్నెట్లతో కాలక్షేపం చేస్తున్నారు. తీర్పు దినాన ప్రతి క్రైస్తవుడు దేవునికి లెక్కప్ప చెప్పాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. సువార్త ప్రకటించడమే యేసు